ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఏకనాథ భాగవతం 19వ రోజు పారాయణం. 2వ అధ్యాయంలోని 400 నుంచి 450వ వచనం వరకు. ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యా నమః. ఓం శ్రీ జనార్దనాయ నమః. దేవతలలో ఆది దేవతను నేనే. దేవునిలో దైవత్వము నా భావమే. నశించిపోయే వస్తువులలో అవ్యయుడను అజుడిని నేనే. అక్షరంలో అక్షరధర్మం కనిపించేది నా వల్లే. ఈశ్వరుని వద్ద ఏ సత్తా ఉందో అదంతా నా సామర్థ్యమే. భగవంతునిలో ఉన్న దైవత్వం నిజంగా నా వల్లనే. జల రూపంలో రసరూపం నేనే. ప్రకృతి పురుషుల జనకుడిని నేనే. సృష్టి రచన సంకల్పం నాదే. కానీ వస్తుతః నేను నిర్వికల్పుడనే. సర్వకారణాలలోనూ అనాది కారణాన్ని నేనే. సమాధులలో మూల సమాధిని నేనే. ఆత్మశుద్ధికి శుద్ధి ప్రాప్తమయ్యిందంటే అది నా మూలంగానే. అభిమానంతో శ్రీకృష్ణార్పణమయ్యేది వస్తుతః ఈ రకంగానే. నాకు జన్మ లేకపోయినప్పటికీ జన్మ లేకుండానే జన్మిస్తున్నాను. నేను అకర్ముడినే అయి ఉండి కూడా కర్మలు చేయకుండానే కర్మలు చేస్తుంటాను. పురుషోత్తమునికి ఉత్తమమైన మహిమ నా మూలంగానే ప్రాప్తించింది. సత్ అనే శబ్దంతో నా దేహానికి బోధ కలుగుతుంది. చిత్ అనే శబ్దంతో నేనే స్పష్టంగా ఉన్నాను. సత్, చిత్, ఆనందమనే ఈ 3 భిన్న ధర్మాలు కాకుండా నిర్వ్యంగ్యంగా ఉండే ఆనందం నేనే. నా వల్లనే సూర్యుని దృష్టికి గోచరిస్తుంది. నాలోనే చిదాకాశం అనే అవకాశం ఉంది. జగన్నివాసం నా మూలంగానే జగత్తులో ఆనందంగా ఉంటుంది. నేను అజుడను. నేను అజత్వంతోనే మాయకు అజత్వం ప్రాప్తించింది. నిశ్శేష నిర్బీజ పదార్థం యొక్క బీజం నేనే. నా స్వరూపంతోనే ఆత్మస్వరూపం ప్రకటమయ్యి నర్తిస్తుంది. అధిష్టానం యొక్క వాస్తవం నాలోనే ఉంది. జగదీశ్వరుని పూర్ణ ఈశ్వరుడని నేనే. పరమ పురుషుడు అనే పురుషుడిని నేను. పరమాత్ముడిలో పరమాత్ముడిని స్వయంగా నేనే. అసత్తు వస్తువు నా యోగంతోనే సత్తాగా మారుతుంది. అచిత్ అంటే జడ వస్తువు నా యోగంతోనే సచేతనత్వాన్ని పొందుతుంది. నిజానందానికి కూడా నా యోగంతోనే ఆనందం ప్రాప్తిస్తుంది. నేనే అన్ని సిద్ధులకి మూల సిద్ధిని. బుద్ధికి సర్వాన్ని చూడగల బుద్ధిని నేనే. మోక్షం అనే ఒక ఉపాధియే నా వల్లనే సిద్ధిస్తుంది. నిజంగా ధర్మం అంటే నేనే. నాలోనే బ్రహ్మమనే కర్మ మర్చిపోబడుతుంది. బ్రహ్మ సమాధి యొక్క పరమావధి అని ఏ పరబ్రహ్మం ఉందో అది నేనే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిజంగా నా అంశను ధరించిన వారే. నేనే దశావతారాలకు అవతారం.
నా నిజమైన పేదరికం కూడా నాకు కూడా తెలియదు. ఈ రకంగా అనేక రకాలుగా ఆలోచిస్తూ అభిమానంతో అతను భగవద్భజన చేస్తాడు. ఇంకా అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అన్న దృఢభావంతో తనను తానే పూర్ణత్వంతో సమర్పించుకుంటాడు. పూర్ణత్వంలో జీవం పోసి అభిమానం ఏ ఏ కల్పనలకు చేస్తుందో అవన్నీ నిజంగా తానే అవుతుంది. ఆ పూర్ణత్వం కూడా తన యొక్క మూల పూర్ణత్వంతో అర్పితమవుతుంది. అహం బ్రహ్మాస్మి అని ఒక చిన్న వచనం ఉంది. ఆ అహానే భగవద్భజన అంటారు. అప్పుడు అతను తద్రూపుడయి ఇంకా అభిమానాన్ని బ్రహ్మార్పణ చేస్తూనే భజన చేయటం ప్రారంభిస్తాడు. దేహబుద్ధి అనేటువంటి చెత్తను ఊడ్చి ఈ భజనతో ఏ అహంకారం ఎగసిపడుతుందో అదే పరోక్షంగా ఆత్మస్వరూప సాక్షాత్కారం అవుతుంది. ఇలా పూర్ణ నిర్ధారణ చెంది అతను పూర్ణత్వంతో వ్యవహరిస్తాడు. అందువల్ల మననానికి మననం నేనే, స్మరణకి నిత్య స్మరణం నేనే, చిత్తంలో చింతన ధర్మం లేని ఆత్మచింతన నేనే. ఏదైతే సామాన్యంగా ప్రాప్తిస్తుందో దానిని నిజ చిత్తంతో చింతన చేయాలి. ఈ రకంగా చిత్తం స్వానుభవంతో భజిస్తున్నప్పుడు ప్రాప్తించిందనుకున్నది ప్రాప్తిస్తుంది. అప్పుడు చిత్తం నిశ్చయంతో ఏ ఏ చింతనలు చేస్తుందో అవన్నీ స్వయంగా తానే అవుతుంది. ఆ అనుభవంతో చిత్తం నిజబోధ యుక్తమయ్యి భజిస్తుంది. లేని దానిని చింతన చేయడం అది చింత, అతి చింత. ఇక ఉన్నదానిని చింతనం చేయడం నిశ్చింత అయి ఉంటుంది. కానీ ఉంది లేదు అన్న ఈ రెండు భావాల చింతనను వదిలేస్తే భజించకుండానే భజన జరుగుతుంది. చిత్తము చించము చింతనము ఈ మూడు సమాధానం పడటం వల్ల ఆ సమాధానం కూడా పూర్ణత్వంతో సహజంగా శ్రీకృష్ణార్పణం అవుతుంది. ఇక్కడ చిత్తము చింతనము, చిత్తము చింత్యము చింతనము ఈ మూడుని త్రిపుటి ఐక్యం అని అంటారండి. ఇలాంటి భగవద్భజన విధితో బుద్ధి భజనశీలమయ్యిందంటే సకల కర్మలలోనూ నిశ్చయంగా తనంత తానే సమాధి ప్రాప్తిస్తుంది. కొందరు కర్మాచరణలో సమాధి ఎన్నడూ సంభవించదు అని అంటారు. ఓ జనక మహారాజా, వారికి ఆత్మస్వరూపం యొక్క బోధ జరగనే లేదని నీవు ఖచ్చితంగా తెలుసుకో. ఎవరు తటస్థ్యతనే సమాధి అని పిలుస్తారో వారి బుద్ధి మందగించిందని అనాలి. ఎందుకంటే అది నిజమైన సమాధి కాదు, కేవలం మూఢ అని తెలుసుకోవాలి. ఆ తాటస్థ్యం నుంచి బయటకు వస్తే అంటే మెలకువలోకి వస్తే అతను సమాధి పోగొట్టుకున్నవాడే. అందుకే ఇది ఏకదేశీ భావం అయ్యింది. మందమతులు కూడా ఈ భాషని నిజం అనుకోరు. సమాధి ఏకదేశీయం అని అనటం కూడా లజ్జాస్పందంగా ఉంది. ఇలా ఉండి కూడా దేనిని నిజమనుకుంటారో వారు కేవలం శబ్ద పాండిత్యం చేసేవారే. వారికి శుద్ధ స్వరూపాన్ని గుర్తించిన జ్ఞానం లేదని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రాచీనం అంటే ప్రారబ్ధం అతి సామర్థ్యంతో ఉండడం వల్ల అది మూర్ఛని తెప్పించి నిశ్చేష్టులను చేస్తుంది. నిజంగా చూస్తే నడుస్తూ మాట్లాడుతూ సమాధి స్థితిలో ఉండేవారు వశిష్ఠాధికులే అవుతారు. దేవర్షి నారదుడనే చూడు. వినోద కర్మలతో కూడా ఆయన సమాధి స్థితి ఎప్పుడూ భంగం కాదు. ఆయన నిరంతరం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, లేక సంచరిస్తున్నా కూడా
సమాధి స్థితిలోనే ఉంటాడు. యజ్ఞవల్క్యుని సమాధి అయితే ప్రసిద్ధమయ్యి ఉంది. ఇక ఋషులు పరీక్షలు కూడా చేశారు. స్వరూపం చూసి మూర్ఛపోయేవాడు తనకు తాను మాత్రం తరిస్తాడు, కానీ తాను తరించి ఇతరులను తరింపజేసే జ్ఞానాన్ని సుఖవామ దేవాదికులు ప్రకటించారు. అందుకే సమాధి, అందులోంచి బయటకు రావటం, ఈ రెండు స్థితులతో సహా వర్తమానం బుద్ధి బ్రహ్మార్పణం అవుతుంది. అదే అఖండము పరిపూర్ణము అయిన సమాధి. శ్రీకృష్ణుడు అర్జునునికి ఆత్మ సమాధి ప్రసాదించి వెంటనే ఘోర యుద్ధంలోకి నెట్టేశారు. కానీ ఆ కరుణానిధి శ్రీకృష్ణుడు అతని తాటస్థ్యతను స్పృశింపను కూడా లేదు. అన్ని రకాల కర్మలలో కూడా సమాధి ఉండాలన్న ఈ జ్ఞానాన్ని బుద్ధికి ఒక సద్గురువే ఇస్తారు. అందుకే నిజంగా యుద్ధం లాంటి ఘోరమైన కర్మలలో కూడా ఆత్మ సమాధి భంగం చెదరదు. ఆత్మ సమాధి భంగం చెందదు. బుద్ధితో పరబ్రహ్మను అర్థం చేసుకుంటే ఏ కర్మ అయినా అహేతుకంగా నడుస్తుంది. ఇదే బుద్ధి యొక్క నిజమైన అర్పణ. మిగిలిన సందేహాస్పద జ్ఞానము కేవలం భ్రమే. స్వరూపంలో పరాకాష్ఠ అయిన తస్మయ దృష్టి లేక సర్వత్రా ఎప్పుడూ చెదరని సమబుద్ధి భ్రమే. స్వరూపంలో పరాకాష్ఠ అయిన తన్మయ దృష్టి లేక సర్వత్రా ఎప్పుడూ చెదరని సమబుద్ధి ఎవరికి ఉంటుందో వారిని కర్మాకర్మలలో కూడా అజ్ఞానం బాధించదు. ఈ స్థితి పేరే పరమ సమాధి అయి ఉంది. దేహబుద్ధి నిశ్శేషమైపోయిందంటే స్వస్వరూపానుభవంతో అహంకారం బాధించదు. కర్మాకర్మలతో జ్ఞానం బాధించదు. ఇదే నిర్దోషమైన పరమ సమాధి. సదా సర్వదా స్వస్వరూపంలో బుద్ధి భజన స్థిరమైందంటే అది ఏ కర్మలలో అయినా తనకు తానే కృష్ణార్పణం అవుతుంది. మనసు కలవరపడి శాంతించడం యొక్క పేరే పరమ సమాధి. దేహబుద్ధిని వదలకుండా ప్రాణవాయువును బంధించి సమాధిని ఉంచుకోవటం చెక్కు వలె కఠినమైనది. అంటే మోక్షావస్థితి అని తెలుసుకోవాలి. ఇప్పుడు కాయక కర్మల లక్షణాలు చెబుతారు. మనసుకు తెలివి ఉండదు, కానీ ఇంద్రియాల వ్యాపారం మాత్రం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రకంగా ఏ ఏ కర్మలు జరుగుతాయో అవి సహజంగా కాయకమైనవి. అంటే వట్టి శారీరక కర్మలని తెలుసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చలనము లేక కన్ను మూసి తెరవటం ఇవి కూడా నిజంగా నారాయణుడు చేసే పనులే. ఇల్లు వాకిలి శరీరము లేక వర్ణాశ్రమ ధర్మాలు వీటి యోగంతో తమ భాగానికి ఏ ఏ కర్మలు వచ్చి ఉంటాయో అవన్నీ అతను కర్తవ్య బుద్ధితో ముందు చెప్పినట్లు అభిమానరహితంగా చేస్తుంటాడు. పంచదారతో పెద్ద కాకరకాయను చేసినప్పటికీ క్రింద తొడిమ బుడిపెలు కూడా ఎలా మధురంగా ఉంటాయో అలాగే సర్వేంద్రియాల కర్మలు బ్రహ్మార్పణ యోగంతో బ్రహ్మలో మధురంగా అంటే బ్రహ్మరూపం అవుతాయి. పూర్తి కర్మ సమూహాన్ని యథాస్థితిగా ఆచరించి దానిని గౌరవిస్తాడే కానీ కర్తృత్వ భావన అనే అభిమానాన్ని ఊరిలో అడుగైనా పెట్టడు. నా నుంచి సత్కర్మ జరిగింది, నా ఆచరణ చాలా ఉత్తమం, జనన మరణాదులను నేను తొలగిస్తాను అన్న ఈ స్వాభావికమైన దేహధర్మం వారిలో ఎప్పుడూ ఉత్పన్నం కాదు. దేహ సంఘంతో ప్రవర్తించినప్పటికీ దేహధర్మాన్ని మాత్రం పాటించడు. అతని అన్ని దేహ స్వభావాల లక్షణాలని బ్రహ్మార్పణంతోనే నడుస్తూ ఉంటాయి.
దేహధర్మం యొక్క అంకురం అతడిలో అంకురించదు, జ్ఞాన గర్వం అతనిలో మొలకెత్తదు. అందుకే సహజ భజనలో వారు అహంకారం లేకుండా అనహంకృతితో ఎప్పుడూ విహరిస్తూ ఉంటారు. వారి నుంచి ఏమేమి ఉత్పన్నం అవుతాయో అవన్నీ నాకు మధురమైన ఖాద్య వస్తువులే అని భగవంతుడు అంటాడు. ఈ రకంగా బ్రహ్మార్పణతోనే అలాంటి భక్తుని అన్ని లక్షణాలు అర్పణం చేయకుండానే సహజంగా అర్పణం అవుతాయి. పరుసువేని తాకిన ఇనుము శుద్ధమైన బంగారంలా ఎలా తయారవుతుందో అలాగే శరీరంతో ఏ ఏ కర్మలు జరుగుతాయో అవన్నీ నిజమైన పరబ్రహ్మలే అవుతాయి. వారి ఆట మహాపూజనం, వారి వాచాలత ఒక మహాస్థవనం. ఈ రకంగా వారి స్వాభావిక కర్మలతో స్వానందపూర్ణ శ్రీనారాయణుడు సుఖిస్తారు. వారు ఏ దారి చూపిస్తారో ఆ దారిలో దేవుడు ఆనందంగా నిలబడతాడు. అప్పుడు వారు చూసినా చూడకపోయినా వారికి స్వాభావికంగా దేవుడే గోచరిస్తాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.